హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. 100 రోజుల ప్రభుత్వ కానుక ఇక నుంచి ఉందంటే నిజంగాను 100 రోజులకు సరిపడిగా ప్రభుత్వ కానుక ఏంట్రా అంటే కనుక ప్రజలకు విద్యుత్ ఛార్జీలు పెంచి చిన్న సైజు షాక్ ఇవ్వబోతున్నారండి. చిన్నదండి పెద్దదే. దాని గురించి చెప్పబోతున్నా. కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి కాబట్టి మీరు ప్రిపేర్ అయిపోండి. ఫస్ట్ ఈ లైట్ ఆపేయి, కరెంట్ బిల్ బోర్డు వచ్చేది మనకి. అలాగే ఫ్యాన్ కూడా ఆపేయి, బోర్డు కరెంట్ బిల్ వచ్చేది. ఇక నుంచి భయంకరంగా పెరుగుతుంది కాబట్టి. అలాగే సెల్ ఫోన్ కూడా ఆపేయి, ఎందుకంటే వీడియోలో దేమొద్దు, కరెంటు బిల్లు వచ్చేస్తాయి కాబట్టి. నిజమండి, నేను కావాలనే మంటలా, వాస్తవం ఉంటే నేను అంటానండి. ఏదో వెటకారంగా మాట్లాడుతానని మీరు మీ మనోభావాలు దెబ్బతింటే నేనేం చేయలేను. కానీ వాస్తవంగా మా వాళ్ళకి చెప్తున్నా, మొత్తం లైట్లో నాపేంట్రా బాబు, ఎందుకు వచ్చిన గొడవ, వచ్చే నెల నుంచి మోత మోగిపోద్ది. ఏంటది, కరెంటు ఛార్జీలు మోత మోగిపోనున్నాయి కాబట్టి ఆపేయి, లైట్లు ఫ్యాన్లు సెల్ ఫోన్లు అన్నీ ఆపేయి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నానండి. మీరు తప్పుగా ఇవ్వద్దు. ఎందుకంటున్నాను ఏంటని చెప్పే ముందు బాధ్యతగా మీరు ఒక లైక్ చేయండి. చాలామంది మీద ఆర్థిక భారం పడబోతుంది, చాలామందికి భారం కాబోతుంది కరెంటు బిల్లులు వచ్చే నెల నుంచి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఏర్పడక ముందు భలే మాటలు చెప్పారండి. ఎప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొన్ని కరెంటు ఛార్జీలు అయితే పెరిగాయి. కొన్నిసార్లు మా హయాంలో అసలు కరెంటు బిల్లులు పెరగవు, కరెంటు ఛార్జీలు జోలికి వెళ్ళాం, కరెంటు ఛార్జీలు పెంచం, ఇలా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఏళ్ళేసారు ఇప్పుడు చాలామంది. నిజంగా ఇంకేముంది, ఇంకా కరెంటు ఛార్జీలు పెరగవు, కరెంటు బిల్లులు పెరగమంటే సంతోషమే నాకు కూడా. కాకపోతే ఏమైంది, జస్ట్ 100 days ఫ్యూ మినిట్స్ లేటర్ అంటారు సరే, అలాగే జస్ట్ 100 days తర్వాత ఇప్పుడు ఏతావాత తేలుతుంది ఏంటంటే ప్రజలకు విద్యుత్ ఛార్జీల షాక్ అయితే కనుక ఇవ్వబోతుంది. ఏంటంటే కనుక సర్దుబాటు ఛార్జీల రూపంలో సుమారుగా 8,100 కోట్లు, 8,100 కోట్లు ఏంటి సర్దుబాటు ఛార్జీలు. జస్ట్ సర్దుబాటు అంతే, ఇది మీరు తప్పుకేమనుకోవద్దు. సర్దుబాటు ఛార్జీల రూపంలోనే మన మీద పడబోతున్నాయి కాబట్టి రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీరు వద్దు అన్న ఆగవయ్యి ఆటోమేటిక్గా వచ్చి పడిపోతాయి. కాబట్టి ఇలా సర్దుబాటు చర్యలో భాగంగా 8,100 కోట్ల వారం మోపేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మీరు సిద్ధమేనా? కాబట్టి ఏపీఈఆర్సీకి ప్రతిపాదనలు ఆల్రెడీ పంపింది. కానీ ఇక్కడ ఏంటంటే వాత వేసి వెన్నపూస రాసిలాగా తెలుసుగా, చాలామందికి వాత పెట్టి వెన్నపూస రాస్తారు చల్లగా ఉంటుందని. అంతకుముందు కాలుతుంది కదా, కాబట్టి అలా చల్లగా ఉండటం కోసం వాత అయితే పెట్టేస్తుంది. కాకపోతే వెన్నపూస ఎలా రాస్తుంది అనేది నేను మీకు చెప్తా. ఈ నెల 18న బహిరంగ విచారణ అనేది ఒకటి జరగబోతుంది. బహిరంగ విచారణ అంటే అది కూడా బహిరంగ విచారణ అంటే కూర్చోబెట్టి రెండు అనేవి అనరుగా, అది కూడా ఆన్లైన్ ద్వారా. ఏంటి ఆ విచారణ ఏంటంటే, మేము ఇలా పెంచబోతున్నాం యూనిట్కి ₹4.14 నుంచి. క్లియర్గా రండి సార్, మేము ఇప్పుడు పెంచబోతున్నాం యూనిట్కి ₹4.14 నుంచి, అలాగే ₹6.69 వరకు పెంచబోతున్నాం అనేది చెప్పారు. విన్నారా? ఒక్కసారి చెప్పండి, కొట్టండి ప్లీజ్, కొట్టండి. ఎందుకంటే యూనిట్కి ₹4.14 నుంచి ఏంటి ₹6.69 వరకు పెంచబోతుంది. మామూలుగా కాదుగా, మోత మోగిపోతాయి కరెంటు బిల్లులు. కాబట్టి ఇది భారం అండి. దీని గురించి పైగా వెన్నపోసన్నారు కదా, అది చెప్తా. ఏంటంటే ఇప్పుడు క్లియర్గా ఏంటంటే, ఏదైతే ఆన్లైన్ ద్వారా విచారణ చేస్తారో, అబ్బాయి ఎలా కాదండి, ఎలా అంటే ఎలా తెలుస్తుంది, ఇంత పెంచేస్తే మేము ఎలా కట్టాలి కరెంటు బిల్లు అని అన్నారనుకో, ఆన్లైన్ విచారణలోకి వెళ్ళి అప్పుడు వాళ్ళు ప్రారంభిస్తారు కదా ఆ డేటు, దాంట్లో అక్కడి నుంచి మీరు ఆన్లైన్ విచారణలో పాల్గొని మీకుండే సమస్యలు ఏంటో చెప్పొచ్చు. అసలు ఎప్పుడు జరుగుతుంది ఆన్లైన్ విచారణ? ఇప్పుడైనా జరిగిందా? ఏముండదండి, ఇది అంతా హంబక్కు. అయితే ఈ విచారణలో పాల్గొని మీ సమస్యలు మాత్రం తెలియజేయచ్చు. కాబట్టి మీరు ప్రిపేర్ అయిపోయింది అబ్బా. ఫస్ట్ ₹4.14 నుంచి ₹6.69 వరకు పెరుగుతుంది. అది మీరు కట్టాలా, అది మీ ఇష్టమే. కాబట్టి ఈ రకంగా ప్రజలకైతే కనుక విద్యుత్ షాక్ మనం మామూలు కాదు, మనం వాళ్ళగా గట్టిగా తగలబోతుంది. కాబట్టి నేను కావాలని ఏం చెప్పట్లా, ఉన్న వాస్తవం 100% జీవో ఆల్రెడీ బయటకు వచ్చింది. కాబట్టి ఏదైతే ఉన్న ప్రతిపాదనలు బయటకు వచ్చినాయి ఆల్రెడీ. ఇంకొన్ని రోజుల్లో మీ ముందుకు రాబోతుంది, అంతే తేడా. కాబట్టి అదే నేను మీకు చెప్పాలనుకున్నాను. చూస్తున్న మీరు అందరూ కూడా 100% ఈ మాటల మీద అంటే ఒకటండి, ఎలా అంటే సమస్యల మీద మాత్రమే నా వీడియో ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇది ఒక సమస్య కాబట్టి, ప్రజల సమస్య కాబట్టి మీ ముందుకు తీసుకొస్తున్నాను. కొంతమందికి నచ్చకపోవచ్చు, మనోభావాలు దెబ్బతినవచ్చు. కాబట్టి అయినా సరే ప్రజల సమస్య ఏదైనా సరే నేను వాటిపైన స్పందిస్తూ ఉంటాను. కాబట్టి 100% ఇది విద్యుత్ సమస్య అనేది ఈరోజు ప్రారంభం కాబోతుంది కాబట్టి మీ ముందుకు తీసుకొచ్చా. మరి ముఖ్యంగా మీకు సూచన అండి,
ఏంటంటే నేను ఇంకో ఛానల్ స్టార్ట్ చేశాను. ఆ ఛానల్ ఏంటంటే కనుక 24 న్యూస్ మార్కెట్. మీరు న్యూస్ మార్కెట్ అని కొట్టినా వచ్చేస్తుంది. న్యూస్ మార్కెట్ అనే ఛానల్ని ప్రారంభించా. మీ ఆధారాభిమానాలతోటి ఈ ఛానల్ ఎలాగైతే ఇంప్రూవ్ అయిందో సేమ్ అదే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ వార్తలు కూడా దాంట్లో రాబోతున్నాయి. ఇది ఓన్లీ ఆంధ్ర వార్తలు మాత్రమే వస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల వార్తలు దాంట్లో ఉండబోతున్నాయి. కాబట్టి వాస్తవాలను మీ ముందుకు తీసుకురావాలనే చిన్న ప్రయత్నం అంతే. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను. మర్చిపోదు, ప్రజలకు ఉపయోగపడే వీడియో కాబట్టి మీ బాధ్యతగా ఫస్ట్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.